పేపర్ 5 ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రానిక్స్. ఇందులో యూనిట్ 5 డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే సైన్డ్ నెంబర్స్ రిప్రజెంటేషన్, వన్స్ కాంప్లిమెంట్ మెథడ్, టూస్ కాంప్లిమెంట్ మెథడ్. డెసిమల్ సిస్టంలో మనం పాజిటివ్ నెంబర్స్ ని, నెగిటివ్ నెంబర్స్ ని రిప్రజెంట్ చేయడానికి +4, ప్లస్, మైనస్ అనే గుర్తుల్ని వాడుతుంటాం. అదే బైనరీ సిస్టంలో బైనరీ నెంబర్స్ యొక్క సైన్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామో ఈరోజు నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చినటువంటి డెసిమల్ నెంబర్ 4 అనుకుందాం. మరి ఈ 4 యొక్క బైనరీ ఈక్వలెంట్ ఎంత అంటే 1 0 0. ఇక్కడ ఈ 0ని లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారు. అదేవిధంగా 1ని మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారు. అంటే ఇక్కడ 100 అనేది ఆ బైనరీ నెంబర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ని ఇండికేట్ చేస్తుంది. మరి ఈ బైనరీ నెంబర్ యొక్క సైన్, ఇది పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా అని తెలియచెప్పడం కోసం మనము అడిషనల్ గా ఇంకొక బిట్ ని వాడతాం. ఆ బిట్ ని ఎక్కడ రాసాము అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ కి లెఫ్ట్ సైడ్ రాస్తున్నాం. ఆ బిట్ ని సైన్ బిట్ అంటారు. మరి ఈ సైన్ బిట్ 1 అయినట్లయితే ఆ నెంబర్ నెగిటివ్ నెంబర్ అని, సైన్ బిట్ 0 అయితే ఆ బిట్ పాజిటివ్ నెంబర్ గా మనం తీసుకోవచ్చు. కాబట్టి 10100 అనేది -4 ని సూచిస్తే 0100 అనేది +4 ని సూచిస్తుంది. ఈ విధంగా సైన్ బిట్ ని బట్టి అది పాజిటివ్ నెంబరా లేక నెగిటివ్ నెంబరా అని చెప్పవచ్చు. మరి ఈ బూలియన్ ఆల్జీబ్రాలో ఈ బైనరీ నెంబర్స్ లో నెగిటివ్ నెంబర్స్ ని కనుక్కోవడానికి మనం సాధారణంగా వన్స్ కాంప్లిమెంట్ మెథడ్ ని ఉపయోగిస్తాం. సో వన్స్ కాంప్లిమెంట్ మెథడ్ రావాలి అంటే ఇట్ ఈస్ అబ్టైన్డ్ బై చేంజింగ్ ఆల్ ఇట్స్ వన్స్ బై జీరోస్ అండ్ జీరోస్ బై వన్స్. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి ఇచ్చినటువంటి నెంబర్ 0100. దీని యొక్క నెగిటివ్ నెంబర్ ని కనుక్కోమన్నారు. ఈ నెంబర్ యొక్క డెసిమల్ ఈక్వలెంట్ ఎంత అంటే జనరల్ గా దీన్ని +4 అంటాం. సో దీని యొక్క కాంప్లిమెంట్ కనుక్కోవాలి అంటే మనం వన్స్ కాంప్లిమెంట్ మెథడ్ లో ఏం చేయాలి అంటే జీరోస్, ఈ నెంబర్ లో ఉన్న జీరోస్ అన్నిటిని వన్స్ తో రీప్లేస్ చేయండి. 1ల బదులు జీరోస్ పెట్టండి. అంటే 0 బదులు 1, 1 బదులు 0, 0 బదులు 1, 0 బదులు 1. ఈ విధంగా మనకు వచ్చిన నెంబర్ ఎంత అంటే 1011. ఇది దేనికి సమానం అవుతుంది అంటే -4. అంటే ఇచ్చిన నెంబర్ యొక్క నెగిటివ్ నెంబర్ కనుక్కోవాలి అంటే బూలియన్ ఆల్జీబ్రాలో ఈ వన్స్ కాంప్లిమెంట్ మెథడ్ అనేది ఉపయోగిస్తారు. ఇక రెండవ పద్ధతి ఏంటి అంటే టూస్ కాంప్లిమెంట్ మెథడ్. సో టూస్ కాంప్లిమెంట్ మెథడ్ ఎలా మనము సైన్డ్ నెంబర్స్ యొక్క నెగిటివ్ నెంబర్స్ కనుక్కుంటామో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇట్ ఈస్ అబ్టైన్డ్ బై యాడింగ్ 1 to its వన్స్ కాంప్లిమెంట్. టూస్ కాంప్లిమెంట్ కావాలి అంటే మొదట వన్స్ కాంప్లిమెంట్ కనుక్కొని దానికి మనం 1ని యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10100 అనే నెంబర్ ఇచ్చారు. దీని యొక్క టూస్ కాంప్లిమెంట్ కనుక్కోవాలి అంటే ముందు 0100 యొక్క వన్స్ కాంప్లిమెంట్ కనుక్కుందాం. వన్స్ కాంప్లిమెంట్ అంటే ఎట్లా 0 బదులు 1, 1 బదులు 0. కాబట్టి వన్స్ కాంప్లిమెంట్ ఎంత అవుతుంది అంటే 1011 అవుతుంది. నౌ ఈ వన్స్ కాంప్లిమెంట్ కి మనం ఏం యాడ్ చేయాలి? 1 యాడ్ చేయాలి. సో 1011 కి 1 యాడ్ చేస్తాం. ఎక్కడ యాడ్ చేస్తున్నామో చూడండి, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఏదైతే ఉన్నదో ఆ పొజిషన్ లో మనం 1ని యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ యాడ్ చేసేటప్పుడు మనం బైనరీ అడిషన్ రూల్స్ ని ఫాలో అవ్వాలి. సో ఆ రూల్స్ ప్రకారం 1 + 1 బైనరీ రూల్స్ ప్రకారం 1 + 1 = 10 అంటాం. 10 అంటే వాల్యూ 0 అవుతుంది, విత్ ఏ క్యారీ ఆఫ్ 1 అవుతుంది. కాబట్టి 1 ని 1 తో యాడ్ చేసినప్పుడు 0 ఆన్సర్ రాయండి. ఈ క్యారీని నెక్స్ట్ హయ్యర్ ఆర్డర్ బిట్స్ లో అడిషన్ కి వాడదాం. సో క్యారీ ఇక్కడ రాసాం. సో ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తే 1, ఈ క్యారీ 1, 1 + 1 అగైన్ 0 విత్ ఏ క్యారీ ఆఫ్ 1. సో అగైన్ ఇప్పుడు థర్డ్ ఆర్డర్ లో ఏమన్నా చూడండి, బిట్స్ 0, ఇక్కడ 1 ఉంది. 0 + 1 అంటే 1. అగైన్ ఇక్కడ 1 ఇక్కడ రాసేసేయండి. సో మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏంటి అంటే 1100. అంటే ఈ వాల్యూ దేనికి సమానం అవుతుంది అంటే -4 కి సమానం అవుతుంది. ఏ మెథడ్ లో? టూస్ కాంప్లిమెంట్ మెథడ్ లో. టూస్ కాంప్లిమెంట్ మెథడ్ లో 0100 అంటే +4 యొక్క టూస్ కాంప్లిమెంట్ ఎంత అంటే 1100 గా చెప్పచ్చు. ఇది -4 కి సమానం అవుతుంది అంటాం. ఇక నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే బైనరీ సబ్ట్రాక్షన్. సో ఈ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు మనం ఏ విధంగా చేస్తున్నాము అంటే
వన్స్ కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే 1100 మైనస్ 1001. 110 లోంచి 1001 ని తీసేయమన్నారు. ఇది క్వశ్చన్. సో ఇక్కడ మనకు ఏ నెంబర్ లోంచి అయితే తీసేయమన్నారో ఆ నెంబర్ ని ఏమంటారు అంటే మిన్యూఎండ్ అంటారు. తర్వాత 1001 ని తీసేస్తున్నాం. ఎంతైతే మనం తీసేస్తున్నామో ఆ నెంబర్ ని ఏమంటారు అంటే సబ్ట్రాహెండ్ అంటారు. కాబట్టి సబ్ట్రాహెండ్ 1001, మిన్యూఎండ్ ఎంత అంటే 1100. సో ఈ విధంగా దీనిలోంచి ఇది తీసేయమన్నప్పుడు వన్స్ కాంప్లిమెంట్ మెథడ్ లో మనం ఏ రూల్స్ ఫాలో అవ్వాలి అంటే ఫస్ట్ పాయింట్, we first find ones complement of the subtrahend number. సబ్ట్రాహెండ్ ఏదనుకున్నాం మనం, ఇది 1001. దీని యొక్క వన్స్ కాంప్లిమెంట్ కనుక్కోండి. వన్స్ కాంప్లిమెంట్ ఈజ్ నథింగ్ బట్ 1 బదులు 0, జీరోస్ బదులు 1 ని రీప్లేస్ చేయాలి అన్నాం. కాబట్టి 1001 యొక్క వన్స్ కాంప్లిమెంట్ ఎంత అవుతుంది అంటే 0110 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ కనుక్కోవాలి. రెండో స్టెప్ ఏంటి అంటే now add this ones complement to the minuend. ఇప్పుడు ఏం చేయాలి, minuend ఎంత 1100, దీనికి ఏం యాడ్ చేయాలి అంటే సబ్ట్రాహెండ్ యొక్క వన్స్ కాంప్లిమెంట్ అంటే ఎంత 0110, దాన్ని యాడ్ చేయండి. రెండింటిని ఒకదాని కింద ఒకటి వేసుకోండి. 0 ప్లస్ 0 0 అవుతుంది, 0 ప్లస్ 1 1 అవుతుంది, 1 ప్లస్ 1 ఎంత అంటే 0 విత్ ఏ క్యారీ ఆఫ్ 1. కాబట్టి క్యారీని ఇక్కడ రాసాం. సో ఇప్పుడు మళ్ళీ 3 బిట్స్ ఉన్నాయి, 1 0, ఇక్కడ వచ్చినటువంటి క్యారీ 1, మొత్తం యాడ్ చేయండి. 1 ప్లస్ 0 0, 1 ప్లస్ 0 1, 1 ప్లస్ 1 ఎంత 0 అవుతుంది, క్యారీ ఉంటుంది. ఆ క్యారీని ఈ పక్కన రాద్దాం. సో మొత్తం మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఎంత అంటే 1 0 0 1 0. కానీ మనం గమనించినట్లయితే పైన నెంబర్స్ అంటే మిన్యూఎండ్ లో కానీ సబ్ట్రాహెండ్ లో కానీ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఓన్లీ 4 బిట్స్ ఉన్నాయి. కానీ మనకు వచ్చినటువంటి ఆన్సర్ లో ఎన్ని బిట్స్ ఉన్నాయి, 5 బిట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 5th బిట్ ఏదైతే ఉన్నదో దాన్ని ఏమంటారు అంటే క్యారీ అంటారు. కాబట్టి క్యారీ ఇక్కడ ఎంత వచ్చింది, 1 వచ్చింది. మరి ఇలాంటి క్యారీ 1 అయినప్పుడు మనము ఈ వన్స్ కాంప్లిమెంట్ మెథడ్ లో మనము ఏం ఫాలో అవ్వాలి. థర్డ్ పాయింట్ చూడండి, ఇఫ్ దేర్ ఇస్ ఏ క్యారీ 1 ఇన్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ పొజిషన్ then the result is obtained by adding this carry to the result. దీన్ని ఎండ్ రౌండ్ క్యారీ అంటారు. అంటే ఇప్పుడు ఏదైతే క్యారీ వచ్చిందో ఆ క్యారీని ఇక్కడ నుంచి తీసి దాన్ని ఈ విధంగా దీనికి యాడ్ చేయాలి, ఆ రిజల్ట్ కి యాడ్ చేయాలి. ఆ క్యారీని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ యాడ్ చేయాలి. సో యాడ్ చేయండి. 0 ప్లస్ 1 1, 1 0 0, అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 0 0 1 1. అంటే దీనిలోంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చే నెంబర్ ఎంత అంటే 0 0 1 1. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే 1100 అంటే డెసిమల్ 12 అని, 1001 అంటే డెసిమల్ 9 అని. అంటే 12 లో 9 పోతే ఆన్సర్ ఎంత 3. కాబట్టి మనకు వచ్చిన నెంబర్ చూడండి 0 0 1 1. అంటే ఈ 3 నెంబర్స్ మ్యాగ్నిట్యూడ్ అంటే 3ని ఇండికేట్ చేస్తే ఇక్కడ 0 ఏం చెప్తుంది అంటే ఈ నెంబరు పాజిటివ్ అంటే +3ని ఇండికేట్ చేస్తుంది. అంటే మనం ఈ ఎగ్జాంపుల్ లో ఒక గ్రేటర్ నెంబర్ నుంచి, గ్రేటర్ మ్యాగ్నిట్యూడ్ ఉన్నటువంటి ఒక నెంబర్ లోంచి లెస్సర్ మ్యాగ్నిట్యూడ్ ఉన్నటువంటి నెంబర్ ని, పెద్ద సంఖ్యలోంచి చిన్న సంఖ్యను తీసేసాం కాబట్టి మనకు ఆన్సర్ పాజిటివ్ గా వచ్చింది. కాబట్టి ఇక్కడ క్యారీ ఎంత వచ్చింది అంటే 1 వచ్చింది. ఈ విధంగా గ్రేటర్ నెంబర్ లోంచి స్మాలర్ నెంబర్ తీసేసినప్పుడు మనకు ఏ విధంగా ఆన్సర్ వస్తుందో కనుక్కున్నాం. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే స్మాలర్ నెంబర్ లోంచి గ్రేటర్ నెంబర్ ని తీసినప్పుడు మనకు ఆన్సర్ ఎలా వస్తుంది అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో సబ్ట్రాక్ట్ 1001 మైనస్ 1100 అంటే దీని డెసిమల్ ఈక్వలెంట్ 1001 అంటే 9, 1100 అంటే 12. 9 లోంచి 12 తీసేయమన్నారు. అంటే స్మాలర్ నెంబర్ లోంచి గ్రేటర్ నెంబర్ తీసేస్తే మనకు ఆన్సర్ ఎంత రావాలి -3. సో ఇది వన్స్ కాంప్లిమెంట్ మెథడ్ లో ఎలా సబ్ట్రాక్ట్ చేద్దాము మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ సబ్ట్రాక్షన్ లో దేనిలోంచి అయితే మనం సబ్ట్రాక్ట్ చేయమన్నారో ఆ 1001 ని ఏమంటారు అంటే మిన్యూఎండ్ అంటారు, 1100 ఏమంటారు అంటే సబ్ట్రాహెండ్ అంటారు. కాబట్టి మనము సబ్ట్రాక్ట్ చేయాలి అంటే ఫస్ట్ రూల్ ఏంటి, సబ్ట్రాహెండ్ యొక్క వన్స్ కాంప్లిమెంట్ తీసుకోవాలి. అంటే
1100 యొక్క వన్స్ కాంప్లిమెంట్ ఎంత 0011. తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి, ఈ వన్స్ కాంప్లిమెంట్ ని మిన్యూ ఎండ్ కి యాడ్ చేయాలి. సో మిన్యూ ఎండ్ ఎంత 1001, దానికి సబ్ట్రాహెండ్ యాడ్ చేయండి 0011 యాడ్ చేయండి, ఒకదాని కింద ఒకటి డిజిట్స్ వేసుకోండి. ఇప్పుడు యాడ్ చేయాలి, బైనరీ అడిషన్ రూల్స్ ఫాలో అవ్వాలి. సో 1 కి 1 ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది అంటే 0 క్యారీ 1. సో క్యారీని ఇక్కడ యాడ్ చేయండి. సో ఈ సెకండ్ ఆర్డర్ బిట్స్ ఏమేమి ఉన్నాయి, 0 ఉంది, ఇక్కడ 1 ఉంది అండ్ క్యారీ 1. సో 0 + 1 1, 1 + 1 0 విత్ ఏ క్యారీ ఆఫ్ 1. సో ఆ క్యారీని నెక్స్ట్ హయ్యర్ ఆర్డర్ లో వేసుకుందాం. సో ఈ థర్డ్ ఆర్డర్ లో ఏమేమి ఉన్నాయి చూడండి, బిట్స్ 0 0 1, 0 + 0 0, 0 + 1 1, 1 ఇక్కడ వేయండి. ఇక లాస్ట్ నెంబర్ 1 + 0 అంటే 1. ఈ విధంగా వన్స్ కాంప్లిమెంట్ యాడ్ చేసినప్పుడు మనకు ఎన్ని డిజిట్స్ వచ్చినాయో చూడండి, 1 1 0 0. మెన్యూ ఎండ్ లో ఎన్ని బిట్స్ ఉన్నాయి 4, సబ్ట్రాహెండ్ లో ఎన్ని బిట్స్ ఉన్నాయి 4. మనకు వచ్చినటువంటి రిజల్ట్ లో కూడా ఎన్ని బిట్స్ ఉన్నాయి అంటే 4 బిట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ క్యారీ ఎంత అంటే క్యారీ రానట్టే కదా, కాబట్టి క్యారీ ఎంత అంటే 0. మరి ఈ వన్స్ కాంప్లిమెంట్ మెథడ్ లో మనం సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు యాజ్ దేర్ ఈజ్ నో క్యారీ అంటే క్యారీ రానప్పుడు, ఇంతకు ముందు మనం డిస్కస్ చేసినప్పుడు క్యారీ 1 అని వచ్చింది. అలా క్యారీ 1 వచ్చినప్పుడు మనకు సబ్ట్రాక్ట్ చేసినప్పుడు పాజిటివ్ నెంబర్ వస్తుంది అని చెప్పుకున్నాం. బట్ ఇప్పుడు ఇక్కడ మనం ఒక డిఫరెంట్ కేసుని చూస్తున్నాం. ఇక్కడ క్యారీ అనేది 0 అయింది. అలా క్యారీ 0 అయింది అంటే అర్థం ఏంటి అంటే మనం ఒక స్మాలర్ నెంబర్ ని ఒక గ్రేటర్ నెంబర్ లోంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నట్టు అర్థం. క్యారీ 0 అయింది అంటే అర్థం ఏంటి, మనం తక్కువ నెంబర్ ని ఎక్కువ నెంబర్ లోంచి సబ్ట్రాక్ట్ చేసాం. సో తక్కువ నెంబర్ నుంచి ఎక్కువ నెంబర్ తీసేసినప్పుడు మనకు ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. అంటే ఇక్కడ కూడా అంటే 1001 లోంచి 1100 తీసేస్తే మనకు ఆన్సర్ లో ఏం రావాలి, మైనస్ రావాలి, నెగిటివ్ సైన్ రావాలి. అదే విధంగా ఇక్కడ వచ్చినటువంటి ఆన్సర్ ఏంటి అంటే వన్స్ కాంప్లిమెంట్ ఆన్సర్ వచ్చింది. కాబట్టి దాన్ని మళ్ళీ బైనరీ ఫామ్ లోకి మార్చుకోవాలి. అంటే దాన్ని మళ్ళీ మనం రీకాంప్లిమెంట్ చేయాలి. మనకు వచ్చినటువంటి ఈ ఆన్సర్ ని రీకాంప్లిమెంట్ చేయండి. రీకాంప్లిమెంట్ అంటే 1 బదులు 0 రాయండి, జీరోస్ బదులు 1 రాయండి, 1 1 బదులు 0 0 రాసుకున్నాం, 0 0 బదులు 1 1 రాసాం అండ్ అటాచ్ ఏ నెగిటివ్ సైన్ హియర్. నెగిటివ్ సైన్ ఎందుకు పెట్టాము అంటే క్యారీ 0 వచ్చింది. అంటే మనం స్మాలర్ మ్యాగ్నిట్యూడ్ లోంచి గ్రేటర్ మ్యాగ్నిట్యూడ్ అన్నటువంటి నెంబర్ ని తీసేస్తున్నాం కాబట్టి మనకు ఆన్సర్ ఖచ్చితంగా మైనస్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక మైనస్ సైన్ పెడుతున్నాం అండ్ ఇక్కడ వచ్చినటువంటి రిజల్ట్ ని ఏం చేస్తున్నాము అంటే రీకాంప్లిమెంట్ కూడా చేస్తున్నాం. రీకాంప్లిమెంట్ చేసి నెగిటివ్ సైన్ పెట్టగా వచ్చిన ఆన్సర్ ఏంటి అంటే -0011. అది దీని యొక్క ఆన్సర్. అంటే ఇది దేనికి ఈక్వలెంట్, -3 కి సమానమైనటువంటి నెంబర్ మనకు వచ్చింది అని చెప్తాం. ఈ విధంగా వన్స్ కాంప్లిమెంట్ ద్వారా సబ్ట్రాక్షన్ ఎలా చేస్తున్నామో మనం నేర్చుకుందాం.